ఎందుకని అమ్మవారు ఏమంటూ మొదలుపెట్టింది వ్రతాన్ని? చక్కటి వానలు పడాలని, దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, చక్కగా ఆ పచ్చిక వేసినటువంటి ఆవులు కొండల నిండా పాలు ఇచ్చి, అంటే అభివృద్ధి జరగాలి అని. పాలు పొంగటం అంటే అభివృద్ధి జరగటం అని. అలా జరగాలి అని చెప్పి అమ్మవారు ఈ వ్రతాన్ని ప్రారంభించింది. మొట్టమొదటిగా ఈ వ్రతం ఎక్కడ ప్రారంభమైంది? శ్రీరంగం. శ్రీరంగంలోనా? ఎక్కడ? శ్రీవిల్లిపుత్తూరులోనా? ఎక్కడ? ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం? శ్రీవిల్లిపుత్తూరు. పుత్త అంటే పుట్ట అని అర్థం. ఈ కేశవ అనే నామం స్వామికి ఎలా వచ్చిందంటే, ఒక ఇద్దరు రాక్షసుల్ని సంహరించిన స్వామి అలసిపోయి కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక వటపత్రం మీద తన కుడికాలు పట్టణ వేలు నోట్లో పెట్టుకుని ఆయన నిద్రించాడు. ఆ నిద్రించినటువంటి ఆ దేవాలయాన్నే శ్రీవిల్లిపుత్తూరు అంటారు. అందులో ఉన్నటువంటి పెరుమాళని వాడపెరుంగోయిలుడయాన్ అంటారు మన ద్రవిడ ప్రబంధం భాషలో. ఆయన ఎవరంటే వటపత్ర సాయి, మన భాషలో చెప్పుకోవాలంటే. ఆ వటపత్ర సాయికి మాలా కైంకర్యం చేసేటటువంటి ఒక వంశంలో జన్మించాడు విష్ణు చిత్రవారు. ఈ విష్ణు చిత్రవారి పని ఏంటంటే, ప్రతిరోజు తోటకి వెళ్ళటం, ఆ తోటని సంరక్షణ చేయటం, దానికి చక్కగా గొప్పులు తవ్వి దాంట్లో నీళ్లు, ఆ మొక్కలకి నీళ్లు ఉంచి, ఆ మొక్కల నుంచి పుష్పాన్ని సేకరించి చక్కటి దండలు, మాలికలు అల్లి ఆ వడపెరింగోయిలుడయానికి సమర్పించడం ఆయన పని ప్రతిరోజు కూడా. అలాంటి ఆ విష్ణు చిత్తుల వారికి ఒక తులసి చెట్టు మొదటిలో లభించినది మన గోద. ఆవిడ ఒక ఆడపిల్ల అక్కడ తులసి చెట్టు మొదట్లో ఉంటే ఆవిడని తీసుకుని ఆవిడకి కోదై అనే నామకరణాన్ని చేసుకున్నాడు. కోదై అంటే పూలమాల అని అర్థం. అలాంటి ఆ పూలమాలని నామకరణం చేసుకుని ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. పెంచుకుంటూ ఉన్నటువంటి ఆ పిల్ల ఏం చేసేదంటే, ఈయన రోజు ప్రతి కూడా మాలల్ని గుదిగుచ్చి ఒక పక్కన పెట్టి తను ఆ మాలలన్నింటినీ చక్కగా గుదిగుచ్చి ఇవి తీసుకెళ్ళి పరమాత్మకు సమర్పించేవాడు. ఈ మాలను అక్కడికి పెట్టి ఆయన ఈ పెరుమాళ్ళకి సమర్పించే మధ్య సమయంలో ఇవిడు శుభ్రంగా ఆ మాలలన్నీ కూడా చక్కగా అలంకరించుకుని అద్దంలో చూసుకుని మరలా తీసుకొచ్చి అక్కడ పెట్టేసేది. ఒకరోజు ఏమైందంటే, ఈయన అక్కడ మాలలు పెట్టడం, అమ్మవారు వాటిని అలంకరించుకోవటం, మరలా తీసి అక్కడ పెట్టడంలో అమ్మవారి యొక్క ఒక వెంట్రుక, అంటే తల వెంట్రుక ఒకటి, ఒక కేశము, ఒక వెంట్రుక వచ్చి ఆ పూలమాలల్లో ఇరుక్కుపోయింది. మనం చేస్తుంటే పడిపోతూ ఉంటే, ఇల్లంతా కూడా పడిపోతుంటే, అట్లాగే ఆ పూలమాలలో ఇరుక్కుపోయి ఉంటే ఇది స్వామికి సమర్పించడానికి తీసుకువెళ్తే అక్కడ వాళ్ళు దాన్ని నిలుపుదల చేశారు. ఎందుకంటే ఎటువంటి ఒకళ్ళు ధరించినటువంటి మాలని పరమాత్మనికి సమర్పించడం మహాపాపం. అందులో కేశాలు ఉన్నాయి, అంటే తల వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి ఇది ఎవరో ధరించి పక్కన పెట్టారు, దీన్ని మేము వేయమని చెప్పి పక్కన పెట్టేశారు. అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు, ఆ దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాములు పక్కన పెట్టేసరికి ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాడు. ప్రతిరోజు మాలా కైంకర్యం చేసేవాడు ఈరోజు స్వామివారికి మాలలు సమర్పించలేకపోయానని చెప్పి బాధపడుతూ ఇంటికి చేరిన తర్వాత ఆ కూతురుని అడిగాట, అమ్మాయిని అడిగాట, ఏం తల్లి ఈ మాలలు నువ్వేమైనా ధరించావా అని. ధరించాను నాన్నగారు. తప్పుగా తల్లి, ఎందుకు ధరించావు అంటే, ఇవాళ ధరించడం ఏంటి నాన్న, నేను చాలా రోజులుగా ఇదే పని చేస్తున్నానని చెప్పింది. అయ్యయ్యో, అపచారం జరిగిపోయింది తల్లి. మనం ధరించినటువంటి మాలల్ని పరమాత్ముడికి సమర్పించకూడదు. ఒక పెద్ద కుండ నిండా అన్నం పాయసం చేసామనుకోండి, ఆ పాయసం మొత్తం తీసుకెళ్ళి పరమాత్ముడి దగ్గర ఉంచాలి. అంతేగాని పాయసం ఎలా ఉందో మనం రుచి చూసేసామనుకోండి, దాన్ని ఉచ్చిష్టము అంటారు. ఏమంటారు? ఉచ్చిష్టము అంటే మనం తినగా మిగిలినది అని అర్థం. అది పరమాత్మకి సమర్పించకూడదు. అందుకనే చూడండి, దేవాలయంలో సమర్పించేటువంటి ప్రసాదాల్లో ఉప్పు తగ్గినా, మరొక రుచి తగ్గినా, ఏం తగ్గినా సరే దాన్ని ఎవరు రుచి చూడరు. ముందుగా స్వామికి సమర్పించిన తర్వాతే, అది బయటకు వచ్చిన తర్వాతే దాన్ని రుచి చూడటం కానీ మరొకటి కానీ జరుగుతుంది. అలా చేయకూడదు తల్లి అని చెప్పి ఆయన బాధపడ్డాడట. బాధపడిన తర్వాత ఆ వడపెరింగోయిలుడయాన్ అంటే ఆ వటపత్ర సాయి ఆకాశవాణి రూపంలో చెప్పాడట,
ఏదైతే మాలలు గోదాదేవి ధరించి పక్కన పెడుతుందో ఆ మాలల్ని మాత్రమే నేను ధరిస్తాను అని చెప్పి స్వామి ఆకాశవాణి రూపంలో చెప్పాడట. మొదటి 5 పాసురాల్లో మనకి ఏముంటాయంటే, మనం ఈ వ్రతం ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేయడం ద్వారా వాటి యొక్క వ్రత నియమాలేంటి, ఆ వ్రతం చేయడం ద్వారా మనకి కావాల్సినటువంటి లాభం ఏంటి. మనం ఏదైనా ఒక పని చేసామంటే మనకి ఏముండాలి, స్వామివారికి దీపారాధన చేసామంటే మనకి దాని వెనకాల ఏదో ఒక కోరిక, ఒక వాంఛ, కొడుకుకి పెళ్లి కావాలనో, మంచి ఇల్లు కొనుక్కోవాలనో, ఇల్లుని వాడు కారు కొనుక్కోవాలనో, కారును వాడు ఇంకా పెద్ద కారు కొనుక్కోవాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి అందరికీ. అలాంటి ఆ కోరికల నిమిత్తమే ఏదైనా మనం చేస్తాం. కానీ ఇక్కడ అమ్మ చేసిన వ్రతం దేనికోసం అంటే లోక కళ్యాణం కోసం. ఏంటంటే చక్కటి వానలు పడాలి. ఈవిడెవరండి? ఈవిడెవరు? ఒక మా పుష్పమాలికలు తయారు చేసుకున్నటువంటి ఆయనకి ఇచ్చినటువంటి కూతురు కదా. ఈవిడ ఆలోచన ఎంతసేపు ఎలా ఉంటుంది? చక్కగా వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, పండిన తర్వాత ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి అంటూ ఈ వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం మొదలుపెట్టిన తర్వాత చక్కటి వానలు కురిసి చక్కగా పంటలు పండి అవన్నీ అందరూ అనుభవించాలి అనేటువంటి స్థితి ఈ వ్రతంలో ఉంది. కాబట్టి ఇది వ్యవసాయదారుల కుటుంబాలు కలిగినటువంటి క్షేత్రం కాబట్టి ఇది అందరికీ పనికి వచ్చి ఉపయోగపడేటటువంటి వ్రతం. మనం చాలా తక్కువ మందిని చూస్తున్నాం. ఇంకా మనం సంఖ్య పెంచుకోవాలి ఇక్కడ. అయిన తర్వాత దీని వెనకాల ఇంకొక అంతరార్థం ఉంది. పరమాత్ముని నిత్యం స్తుతిస్తూ ఉండాలి అంటే దానికి ఏదో ఒక మిష పెట్టుకోవాలి. ఆ మిషే ఈ నగర సంకీర్తన. దీన్ని ఏమంటారు? ఇప్పుడు మనం చేసే ఈ నగర సంకీర్తన ఏమంటారు? ఉపవాసము. ఉపవాసం ఏంటయ్య గారు? ఇప్పుడు చిన్నయ్య గారు మాకు 4 రకాల ప్రసాదాలు పెడతారు, ఇవన్నీ తింటాం, ఇంటికి వెళ్ళి శుభ్రంగా భోజనం చేస్తాం, మధ్యాహ్నం మళ్ళీ స్నాక్స్ ఐటమ్స్ కొన్ని తీసుకుంటాం, మళ్ళీ సాయంత్రం కడుపు నిండా తింటాం. ఇది ఉపవాసం ఎలా అవుతుంది? ఉపవాసము అంటే ఉపహ ఆవాస ఉపవాసం, పరమాత్ముడిని నిరంతరం కీర్తిస్తూ ఉండటం. మీరు గమనించండి, ఈ ప్రాతకాలంలో మీరు విన్నటువంటి ఈ పాటలే మరలా మరలా మీకు మారు మ్రోగుతూ ఉంటాయి చెవుల్లో. మీరు అదే అంటూ ఉంటారు, మీకు తెలియకుండానే. గమనించారో లేదో? అదే మనకి స్ఫురణకి వస్తూ ఉంటుంది, వేరే ఆలోచనకి రాదు మనకి. అదే ఉపవాసం. ఇలా మనం ఈ నెల రోజులు ఉపవాసం చేసి మనతో పాటుగా, ఎందుకంటే మనం ఏదైనా గుళ్ళో కూర్చుని ఇవన్నీ చేసుకోవచ్చు కదా అంటే మనకేం కావాలి? లోక కళ్యాణం కావాలి. లోక కళ్యాణం అంటే లోకమంతా కూడా సుభిక్షంగా శుభ్రంగా ఉండాలి. అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే ఈ నగర సంకీర్తన రూపంలో మన గ్రామం అంతా కూడా ఈ ఉపవాస దీక్షను అందరికీ కూడా మనం పంచుతున్నాం. ఉపవాస దీక్ష అంటే ఏం చెప్పుకున్నాం? అంటూ ఉండటం, వింటూ ఉండటం. ఇప్పుడు మీరు కనుక ఇప్పుడు మీరు గమనించండి, రేపొద్దున నాకు ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. అయిన తర్వాత అంతేకాకుండా ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరమాత్మ యొక్క సాన్నిధ్యం. అంటే చివరిగా అమ్మవారు కోరుకున్నది కూడా అదే. పూర్వం పరై అనేటువంటి వాయిద్యం ఒకటి ఉంటే ఆ వాయిద్యం కోసం వ్రతం చేశాను అని చెప్తుంది. పరై అన్నా పరమన్నా రెండూ ఒకటే. అలాంటి విశేషమైనటువంటి స్థితి కోసం ఈ వ్రతాన్ని చేపట్టాము. ఈ నగర సంకీర్తన అనేటువంటి వ్రతాన్ని చేపట్టాము. అంతేకాకుండా రామనామం అత్యంత ఎలా ఉంటుంది? కదలి ఖర్జూరాల కన్నా ఏంటి చక్కటి పంచదార వేసిన మేగడ కన్నా చాలా రుచిగా ఉంటుందట రామనామం, అంత తీయగా ఉంటుందట. అలాంటి రామనామాన్ని మనం ఒక్కడమే అనుభవించకూడదు. మనం ఈ రామనామాన్ని అందరికీ పంచాలి. తీయటి పదార్థం మనం చేసుకున్నాం, చక్కెర పొంగలో, పులిహోర, చక్కెర పొంగలో, లేకపోతే క్షీరాన్నం, పాలన్నం ఇది చేసుకున్నాం అనుకోండి, పక్క వాళ్ళకు కూడా కాస్త పెట్టాలట. ఇప్పుడు లేదా సాంప్రదాయం, మనం తినడానికే సరిపోవట్లేదు. వెనకటి రోజుల్లో ఎలా ఉండేదంటే ఏదన్నా ఒకటి చక్కటి తీయటి పదార్థం చేసుకుంటే అది ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా పంచుకునేటంతగా చేసుకుని పంచుకుని తినేవాళ్ళు. ఎందుకంటే తీపి పదార్థం మనం ఒక్కళ్ళమే తినకూడదు, మహాపాపం. భరతుడు శ్రీరామచంద్రమూర్తి వనవాసం వెళ్ళే సమయంలో భరతుడు అయోధ్యలో ఉండడు. రామచంద్రమూర్తి వరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు భరతుడు వస్తాడు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళిపోయాడని చెబితే ఆయన కొన్ని చెబుతాడు. బ్రాహ్మడి సొమ్మేమన్నా కాజేశాడా, ఇచ్చిన మాటని తప్పాడా, ఇలాంటివి కొన్ని అడుగుతూ అందులో ఉంటాడు. ఎవరికీ పంచిపెట్టకుండా
తీయటి పదార్థాన్ని ఆయన స్వీకరించాడా రామచంద్రుడు అంటాడు. అంటే మనం ఎంత పాపం చేస్తున్నామో చూడండి. తీయటి పదార్థాన్ని నలుగురికి పంచకుండా మనం తింటే దాని యొక్క ఫలితం ఏంటంటే దండకారణ్యవాసం. అలాంటి అంతటి తీయనైనటువంటి రామనామాన్ని మనం అందరికీ పంచి అందరితో కలిసి అని మనం తరిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.